దయచేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వెళ్ళొచ్చు. అంతవరకు ఉన్న సమయాన్ని వృధా చేసుకోవడం కంటే మరి కార్యక్రమాలు ఆరంభించుకుందామని అనుకున్నాం. దాని ప్రకారం మనం ఆరంభించుకుందాం. దయచేసి ఉన్నట్లయితే ముందుగా మన మధ్యకు శ్రీ బత్తుల రాజు గారు వచ్చారు. పిలిచినటువంటి ప్రముఖులలో ఆయన ఒకరు. బత్తుల రాజు గారు సిఓఎం ఏరియా సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు గోకవరానికి. ఆయన వచ్చి ఏమైనా చిన్న విషయాన్ని చెప్తూ ఈ కార్యక్రమానికి బాధ్యతగా నిలుస్తారని ఆయన ఆహ్వానిస్తున్నాం. బత్తుల రాజు గారు దయచేసి ఒక నిమిషం వచ్చి మీరు వారికి ఆహ్వానించినటువంటి శ్రీ చక్రవర్తి గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. అధికారం హలో ముందుగా దయచేసి మన పిల్లలు ఈ టేబుల్ని అలా పట్టి గొడవ పెట్టండి. దానికి వస్తున్నారు. మజులకు తెలుసు, వారు దేవదాసులు తెలుసు. ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ కనిపించేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నోచా. జీవితంలో పెళ్లి మీద ఆశపడే నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెట్టుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయిని అర్చుకుంటాను అనుకున్నాను. కానీ ఒక రోజు ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆ అమ్మాయికి పెళ్లిపోయింది. కలలు అన్నీ కథలుగానే మిగిలే కలలు దాటి రాను అంటూ కరిగిపోయలే. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.